హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను డార్జిలింగ్లో స్టెర్లింగ్ రిసార్ట్లో ఉన్నాను. ఆ రిసార్ట్లో ఏమేమి చేశాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వాళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది మీకు చూపించబోతున్నాను. ఈసారి మీరు ఎప్పుడైనా డార్జిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ రిసార్ట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం రిసెప్షన్లోకి అలా ఎంట్రీ అవ్వగానే డార్జిలింగ్ టీతో వెల్కమ్ చేశారు. దాని తర్వాత కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్కి ఇలా కిడ్స్ ప్లే ఏరియా, వ్యూ పాయింట్స్ అవి ఉన్నాయి, అటువైపు వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ సైడ్కి వస్తే అది ట్రావెల్ డెస్క్, తర్వాత ఇక్కడ ఏంటంటే మీటింగ్ హాల్ అనమాట. ఏమైనా మీటింగ్స్ మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీటింగ్ హాల్. ఇంకొద్దిగా ముందు ఫార్వర్డ్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ వస్తుంది. దిస్ ఇస్ ద రెస్టారెంట్ ఆఫ్ స్టెర్లింగ్ డార్జిలింగ్. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అనేది మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. సో డిన్నర్ అనేది బఫే ఉంటుంది. ఆఫ్టర్నూన్ అనేది ఆల్రెడీ అది బయట ఈ ఏరియా కాబట్టి ఎవరైనా కావాలి అంటే మనం తినచ్చు, బఫే అంటూ ఏముండదు. ఇవేమో రూమ్స్ అండి. సో మేము ఇలా హట్ రూమ్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. బయటేమో ఇలా ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది ముందు. సో వెనకాలంతా పార్క్ లాగా ఉంటుంది, పిల్లల గేమ్స్ ఏరియా. సో ఇదంతా రూమ్స్కి కొద్దిగా ఫార్వర్డ్ వస్తే మీకు సైట్స్ అన్నీ ఇలా ఉంటాయి పూల కుండీలతో. కొద్దిగా డౌన్కి వెళ్ళాము అంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చక్కగా పిల్లలందరూ, మేము అప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా రూమ్స్లోకి వెళ్ళలేదు. సో మా వాళ్ళు పిల్లలు రాగానే ఇలా ఆడుకుంటూ ఉన్నారు. టైం 12:30 అయింది. వెనకాల చూడండి ఫాగ్ ఎలా ఉందో. అసలు డార్జిలింగ్లో ఎంత బాగుందంటే టెంపరేచరు చాలా కూల్గా ఉంది. మేము మేలో వెళ్ళాము, మే ఎండింగ్లో వెళ్ళాము. సో మార్నింగ్ అయితే కంప్లీట్ ఫాగ్, ఈవినింగ్ 4 నుంచి అయితే అసలు కనపడట్లేదు, అంత ఫాగీగా ఉంది. ఇంకోటేమో ఇదేంటంటే పిల్లల ప్లే ఏరియా అనమాట. ఇందాక కిడ్స్ ప్లే ఏరియా అక్కడ చూసాం కదా పార్క్ లాగా, ఇక్కడ ఏంటంటే ఇండోర్ గేమ్స్ అనమాట. సో చక్కగా చెస్ ఉంది, క్యారమ్స్ ఉన్నాయి, ఇలా టేబుల్ టెన్నిస్ ఉంది. మనకి ఎలాంటి గేమ్స్ కావాలన్నా బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆడుకోవచ్చు. మా పిల్లలు ఇల్లు మా హస్బెండ్ అంతా పిల్లలతో చక్కగా క్యారమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. సో ఇది 1, 2, 3 మధ్యలో టైం అనమాట. చూసారు ఎంత ఫాగ్ ఉందో, మిట్ట మధ్యాహ్నం అంత ఫాగీగా ఉంది. సో మాకు రూమ్స్ అలాట్ చేశారు. సో రూమ్లోకి వచ్చేసామన్నమాట. ఇదేమో లివింగ్ రూము, మనకి విత్ టీవీ, కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో కిచెన్ ఏరియా అనమాట. ఇక్కడేమో మనం లంచ్ డిన్నర్ ఏదంటే అది రూమ్కి సర్వీస్ కూడా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద బెడ్రూమ్కి వచ్చేసేటప్పటికి ఇలా కాట్ ఇచ్చారు. మా పాపకి మేము సపరేట్గా వేరే కాట్ తీసుకున్నాము, అది హాల్లో వేసాము. ఇదేమో బాల్కనీ, అటాచ్డ్ టు బెడ్రూమ్ బాల్కనీ అనమాట. ఇది వ్యూ ఏమో ఇలా ఉంది. ఇది ఆఫ్టర్నూనే తీసాను, అయినా ఫాగీగా ఉంది చూడండి. ఇది వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ జనరల్గా అన్ని రిసార్ట్స్, హోటల్స్లో ఉండేటట్టు నార్మల్గా అన్నీ అలాట్ చేశారు. ఇప్పుడేమో అక్కడ కూల్గా ఉంది కదా, ఫ్యాన్స్ అవి ఉండవు కాబట్టి మనకి హీటర్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడ యాక్చువల్లీ డార్జిలింగ్ అటు సైడ్ అంతా, గ్యాంగ్టాక్ అంతా మనకి మంచిగా మోమోస్ మంచి ఫేమస్ కదా, వాళ్ళు అక్కడ బాగా తింటారు. సో అందుకని చెప్పి మోమోస్ ఆర్డర్ చేసాం పిల్లలకి. వాళ్ళేమో చైనీస్ వాళ్ళు తిన్నట్టుగా ట్రై చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, పాప కూడా బాగుందని చెప్పింది. సో ఫుడ్ ఈజ్ గుడ్, కాకపోతే ఏంటంటే మనలాగా ఉప్పు కారాలు తినరు కాబట్టి కొద్దిగా చప్పగా ఉంటాయి. సో నైట్ అయ్యేటప్పటికి రిసార్ట్ వాళ్ళే చక్కగా మనకి ఇది అరేంజ్ చేశారు. రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు క్యాంప్ ఫైర్ అనేది. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, లీడ్ తీసుకున్నారు, రిసార్ట్ వాళ్ళ ఎంప్లాయీ తను ఏంటంటే గేమ్స్ అవన్నీ కూడా ఆడిస్తున్నారు. ఫస్ట్ ఏమో అందరూ అంతాక్షరి ఆడారు 1 by 1, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. తర్వాత ఏంటంటే ఒక గేమ్ స్టార్ట్ చేశారు. అక్కడ హ్యాండ్స్తో చూపిస్తున్నారు చూసారా, ఆ పర్సన్ లీడ్ తీసుకొని ఒకటి గేమ్ అనేది ఆడిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్లో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారన్నది మీకు చూపిస్తాను. సూప్ ఇవన్నీ కామనే కదా, ఆ రోజు స్పెషల్ డేటా కార్న్ పులావ్ చేశారు, చెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఏమో పన్నీర్, తర్వాత ఏంటంటే ఆలు ప్లస్ సమ్ ఆకుకూర, లీఫీ వెజిటబుల్ కలిపి చేశారు. ఇదేంటంటే బెండి మసాలా. నెక్స్ట్ వచ్చేది ఇది పన్నీర్తో చేశారు, పన్నీర్ కుర్మా లాగా. చెఫ్ స్పెషల్ చాలా బాగుంటుంది మేడం అన్నారు. ఇదేమో సింగపూర్ నూడిల్స్. ఫుడ్ అయితే చాలా బాగుందండి, కాకపోతే ఏంటంటే స్పైస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అంతే. కాకపోతే వాళ్ళు మనం ఆనియన్స్ ఇటు సైడ్ ఎలా వాడతామో వాళ్ళు
పొటాటో అనేది అలా వాడతారు. ప్రతి దాంట్లో పొటాటో అనేది కంపల్సరీ ఉంటుంది. ఇదేమో చీజ్తో వెజ్జీస్, ఇదేంటంటే పన్నీర్ స్నాక్ అన్నమాట. ఇదేమో ఆలు స్నాక్. అలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్నాక్స్ ఏంటండి, ఐ మీన్ టు సే స్టార్టర్స్ అనమాట. ఇవేంటంటే నాన్ వెజ్. సో నేను వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ అనేది ఓపెన్ చేయలేదు. ఇక్కడ డెజర్ట్స్ విషయానికి వస్తే అమృతంలాగా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. చాక్లెట్ పుడ్డింగ్ కానీ, స్ట్రాబెర్రీ రిలేటెడ్వి అన్ని కేక్స్, బ్రౌనీస్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ ఫుడ్ కన్నా డెజర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. కేక్ కూడా చేశారు. సో మైల్డ్ చాక్లెట్ బ్రౌనీ కేక్ సో చాలా బాగుంది. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ ఇంకా రూమ్స్కి వచ్చేసాము. ఇదేమో నైట్ వ్యూ అండి. సో నైట్ వ్యూ ఏమో ఇలా ఉందన్నమాట. సో అది అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. అంటే అవుటింగ్కి వెళ్ళాలి కదా 3 days. నేను 3 days అక్కడ ఏమేమి తిరిగాము అన్నది లాస్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి, చాలా బాగుంది డార్జిలింగ్లో. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనమాట. ఇదేమో ఆలు కర్రీ, ఇంకోటేమో పూరీ ఉంది, ఇడ్లీ ఇచ్చారు, పూరీ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే బ్రెడ్ పకోడా అనమాట. లోపల ఆలు స్టఫింగ్ పెట్టి బ్రెడ్స్లో కట్ చేసి చేశారు. ఇడ్లీ, ఇది వడ ఉంది. నెక్స్ట్ ఏమో వడ ఇచ్చారు. మనకి అటు సైడ్ కూడా మన సౌత్ ఇండియన్ టైప్ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేశారు. గ్యాంగ్టాక్లో దొరకలేదు కానీ ఇక్కడ మాత్రం డార్జిలింగ్లో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది వచ్చింది మనకి. సో ఇవన్నీ చట్నీ, సాంబార్ అవన్నీ కామనే కాబట్టి అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్లాక్ కాఫీ, డార్జిలింగ్ టీ, ఇంక ఇవన్నీ బేకింగ్ ప్రోడక్ట్స్ అండి, బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ. సో కేక్స్, పఫ్స్ అలాంటివి అన్నీ, డోనట్స్ అన్నీ. ఇవి ఏంటంటే బటర్ మిల్క్, ఇంకా నార్మల్ క్యాండిడ్ జ్యూసు, ఎగ్స్, బ్రెడ్స్, ఇవన్నీ కామనే కదా, అవన్నీ కూడా అరేంజ్ అయ్యి, ఇవన్నీ కాఫీ, టీ. చక్కగా మేము అలా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ చెఫ్ స్పెషల్స్ అని చెప్పేసి మనకి ఫాల్తానా ఏదో చెప్పారండి, కాకపోతే పేరు మర్చిపోయాను, ఏమనుకోకండి. అంటే మనకి కజ్జికాయ ఉంటుంది కదా, సో అందులో లాగా వీళ్ళు వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టేసి ఇలా మౌల్డ్ చేసి అలా ఫ్రై చేసుకొని తిన్నారు. నేను టేస్ట్ చేస్తే చాలా బాగుందండి. సో వాటిలోకి ఇవి నంచుకొని తింటారనమాట. డైలీ చెఫ్ స్పెషల్ అని చెప్పేసి ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ చేస్తారు. ఫస్ట్ డే ఏమో అది చేశారు. సెకండ్ డే వచ్చేసి ఏంటంటే జొన్న పిండితో, మనకి ఇప్పుడు గోధుమ పిండి దోశ వేసుకుంటాం కదా, అలాగే జొన్న పిండితో కొద్దిగా బ్యాటర్ ప్రిపేర్ చేసేసి అందులో ఘీ, ఆనియన్స్, టమాటాస్, మిర్చీస్ అవన్నీ అలా వేసేసి అదొక చిన్న రోటీ టైప్లో చేసి ఇచ్చారనమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుంది, నేను కూడా టేస్ట్ చేశాను. సో అలా ప్లేట్లో పెట్టించేసుకొని చక్కగా తినేసి అలా అవుటింగ్కి వెళ్ళేసి అలా ఒక 2-3 days అనేది మేము ఎంజాయ్ చేసాము. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.